శ్రీమాత్రే నమః. మనకి నచ్చిన హీరో సినిమా విడుదలైతే పాలాభిషేకాలు చేస్తాం, ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం. ఆ సినిమాకి మొదటి రోజు మొదటి ఆటకి మొదటి టికెట్ కొనుక్కొని మొదటి వరుసలో బాల్కనీలో కూర్చుని ఆ సినిమా చూసి రావాలి. అది ఎలా ఉన్నా పర్వాలేదు, హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే మనకి నచ్చింది కాబట్టి, మనకి ఆనందాన్ని కలగజేస్తుంది కాబట్టి ఆ సినిమాని వెళ్ళి చూస్తాం. తప్పేం లేదు, చూడొచ్చు, ఎందుకంటే వాళ్ళకి నచ్చింది కాబట్టి. రజాకార్ల సినిమా వచ్చేసరికి కనీసం పట్టుమని 10 మంది కూడా ఆ థియేటర్లో కనిపించరు. ఎందుకంటే మనకి నచ్చలేదు కాబట్టి, ఎందుకంటే అది ఎప్పుడో నిజంగా జరిగిన సంఘటనలు కాబట్టి, మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వవు కాబట్టి, మన కష్టాలను తీర్చవు కాబట్టి, మనం ఆర్థికంగా బయటపడే ఏ మార్గాన్ని అది చూపించదు కాబట్టి మనం అలాంటి సినిమాకి వెళ్ళము. ఒకవేళ అలాంటి సినిమాలు ఎవరైనా తీస్తే వాటిని చూడము, ప్రోత్సహించము కూడా. ఒక్క పైసా కూడా అలాంటి సినిమాలకి ఖర్చు పెట్టాలి అంటే బాధపడిపోతాం. పైగా ఏం మాట్లాడతారు, అలాంటి సినిమాలు చూడడానికి మాకు చాలా బాధ అనిపిస్తోంది, అలాంటివి చూడలేం వినలేం అంటారు. చూడలేం వినలేం అనుకుంటే ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలుసా? ఈరోజు ట్విట్టర్లో ఒక అమ్మాయి వీడియో పెట్టింది, 16 సంవత్సరాల అమ్మాయికి. రాణి నిషాద్ ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి వీడియోలో ఏం చెప్పిందో తెలుసా? నేను ఒక అతన్ని ప్రేమించాను, 16 ఏళ్ళకి ప్రేమించింది. అది ప్రేమ కాదు, లవ్ జిహాద్. అలా చేసిన పాపానికి ఆ బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని ఫిజికల్గాను ఫైనాన్షియల్గాను చాలా ఇబ్బంది పెట్టాడట. 1 సంవత్సరం పాటు అమ్మాయి టార్చర్ అనుభవించి ఇంకా పడలేక ఆ అమ్మాయి ఈ నిర్ణయం తీసుకుందట, సూసైడ్ చేసుకోవాలి అనే నిర్ణయం. పాపం ఆ అమ్మాయిని అభ్యంతరకరమైన ఫొటోస్ తీసి ఈ అమ్మాయి కుటుంబానికి పంపించారు. ఈ అమ్మాయి లాస్ట్లో ఏం చెప్పిందో తెలుసా? ఈ వీడియోలో, నేను ఒప్పుకుంటాను, నేను తప్పు చేశాను అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, ఆ అమ్మాయి ఉద్దేశం, నేను అతన్ని నమ్మి ప్రేమించాను కాబట్టి నేను తప్పు చేశాను అని చెప్పింది ఆ అమ్మాయి. చెప్పి ఇంకెవరు ఇలాంటి దానికి బలి అవ్వకూడదు, చాలామంది అమ్మాయిలు ఇలా బలైపోతున్నారు, వాళ్ళు బయటికి రారు, చెప్పలేరు, నేను బయటకు వచ్చి ఎందుకు చెప్తున్నాను అంటే కనీసం నాలాంటి వాళ్ళు కళ్ళు తెరుస్తారేమో అని ఆశతో అని చెప్పి ఆ అమ్మాయి వీడియో పెట్టింది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎంతమంది ఇలా బలైపోతున్నారు ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇది ఇప్పుడు జరుగుతోంది అంటే రజాకార్లు ఇంకా లేరా? ఒక్కసారి ఆలోచన చేయండి. మొన్నటికి మొన్న ఢిల్లీలో 4 సంవత్సరాల పసికందు 38 ఏళ్ల అప్పు అనే అతను అత్యాచారం చేశాడు. ఎంత బాధ అనుభవించుంటుందో ఆ పిల్ల. ఆ 4 సంవత్సరాల వయసుకే ఆ అమ్మాయి ట్యూషన్కి వెళ్ళిందంట. 4 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఆ పిల్లని ట్యూషన్కి పంపించారు అంటే ఏం కావాలని మనం ప్రయత్నం చేస్తున్నామో ఒకసారి ఆలోచించి చూడండి. మొన్నటికి మొన్న కర్ణాటకలో ఏం జరిగింది? హనుమాన్ చాలీసా పాడినందుకు గాను ఆ షాప్ అతన్ని ఏ విధంగా కొట్టారో తెలుసు కదా. హోలీ రోజు తెలంగాణలో చంగిచెర్లలో జరిగింది. అందరూ హోలీ ఆడుకుంటూ శ్రీరాముడి పాటలు పెట్టుకున్నందుకు పిట్టల బస్తీ హిందువులపై మతోన్మాదులు దాడులు చేశారు. అప్పుడు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే సెక్యులర్ హిందువులం కళ్ళు తెరవకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కనీసం ఆలోచించటం మొదలుపెట్టండి. ఎందుకు ఇలా జరుగుతోంది ఆలోచించండి. దయచేసి ఆడపిల్లలు అందరినీ నమ్మకండి. ఆ వయసులో ఆకర్షణ ఉంటుంది. అలాంటి ఆకర్షణ ఉన్న వయసులోనే ఎవరైనా మనతో మాట్లాడుతున్నా, ఎవరైనా నవ్వుతూ పలకరిస్తున్నా ఇంట్లో వాళ్ళకి చెప్పండి. అలా ఇంట్లో వాళ్ళకి చెప్పడం వల్ల మనం జీవితంలో ఇంకొకరి చేతిలో మోసపోకుండా, జీవితాన్ని అంతం చేసుకోకుండా బయటపడిపోతాం. అలా చెప్తే ఇంట్లో వాళ్ళు తిడతారు, నిజమే, కానీ ఆ తిట్టు 2-3 రోజుల్లో మనం మర్చిపోతాం. కానీ ఇలాంటి వాళ్ళని నమ్మి ఇలాంటి విషయాలు ఇంట్లో వాళ్ళతో పంచుకోకపోతే జీవితమే నాశనం అయిపోతుందనే విషయాన్ని మర్చిపోకండి. దయచేసి ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఈ క్షణానికైనా మనం మేలుకోకపోతే మళ్ళీ రజాకార్ల సినిమాలో చూపించిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం ఏం చెయ్యాలి అనేది మన ఆలోచనకి తడుతుంది. తల్లిదండ్రులు చిన్నప్పుడే పిల్లల్ని ఈ ప్రీ నర్సరీ స్కూల్స్లో వేసేయటము, వాళ్ళు చిన్న వయసులోనే ఇంకా 2.5 ఏళ్ళు కూడా పిల్లలకి రావు స్కూల్లో వేసేసి వాళ్ళకి ఏదో నేర్పించాలనే తాపత్రయం పెట్టుకోకండి. ఇంట్లో కూర్చోపెట్టుకుంటే 6 ఏళ్ల వయసు వరకు ఇంట్లో ఈ భారత రామాయణ భాగవత కథలని వాళ్ళకి వినిపించండి. 6 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ బడుల్లో మన చిన్నప్పుడు ఎన్ని ఏళ్ళకి చదువుకున్నాం? 6 ఏళ్ళకే కదా స్కూల్లో జాయిన్ చేసుకున్నారు. 6 ఏళ్ళకి జాయిన్ చేసుకుంటే
కొంపలేం మునిగిపోవు. 2.5 ఏళ్లకి 3 ఏళ్లకి పిల్లల్ని స్కూల్లో చేర్పించేసి వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నామో, అలా ఇబ్బంది పెట్టి వాళ్ళ జీవితాలని మనం ఎలా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నామో అనేది ఒక్కసారి ఆలోచించండి.